ఏంది వచ్చిందా పడిందా తప్పదా సరే సరే నేను చెప్తా కదా నేను చెప్తా ఏం లేదు మన తీన్మార్ వార్తలకు ఒక పులి అచ్చనందుకు బాగా తన్లాడుతుందట మా వాళ్ళు చెప్తాన్లు అగో పులంటే మళ్ళా బాలకృష్ణ అనుకునేరు అది తొడగొట్టే పులి కాదు 4 కాళ్ళున్న నిజం పులి మరి ఆ పులి ఎందుకు రావాలనుకుంటుంది ఓపర్ అరుచుకునొద్దాం నడురి ఇవాళ మళ్ళొక చిరుతపులి వచ్చింది మన వార్తల కంటే తీన్మార్ చదివేటోళ్ళ తానికి కాదు ఓ చిరుతపులి వాడుతున్నదని ఇక పులితానికి పోతే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడోదర పట్నం పక్కపోతే పల్లెటూరుకు చీకటి పడ్డానికి ఓ చిరుతపులి వచ్చింది వస్తేనే జారిపోయి ఓడల బాయిలో పడ్డది అందులో ఫుల్లు నీళ్లు ఏందో అర్థం కాక పులి గాండ్రిస్తా ఉన్నది అంతలనే తెల్లారింది ఇక బాయికాడికి మనుషులు వచ్చిండ్రు ఈ సప్పుడిని చూస్తే ఏమున్నది నీ బాంచం దుడ్డేనే ఉన్నది చిరుతపులి అదేం సకదానం ఉన్నది అందులోనే ఓ నీరు కట్టే పాము కూడా తిరుగుతున్నది నీరు కట్టేని చూసి చిరుతపులి భయపడుతున్నది చిరుతపులిని చూసి నీరు కట్టే భయపడుతున్నది ఇక అడవి ఆఫీసర్లు ఉంటారు ఎరికే కదా వాళ్ళకి ఫోన్ చేసిండ్రట వాళ్ళు రాగానే పులి అలా చూసిండ్రు మీది గుంజుదామంటేనేమో కరిచి చంపేటట్టున్నది ముందే ఆకలి మీద ఉన్నదా లోపట ఉంచుదామంటే పాము పాడుగాని దాన్ని చూసి భయపెట్టవచ్చే ఇక ఎట్లా చేయాలని ఆలోచన చేసి ఈ పట్టె మంచానికి 4 దిక్కుల తాళ్ళు కట్టి అందులోకి దించిండ్రు మెల్లగా పులి మంచం మీదకి ఎక్కింది ఇంతదాకా బాగానే ఉన్నది కానీ మరి మీదికి ఎట్లా తీసుకురావాలి అది మీదకి వచ్చి చూకుంటుందా ఎగబడి కరిచి పెడుతుంది ఇక ఎట్లా చేయాలని ఆయనతో అదే మంచం మీద ఉండగా మత్తు మందు కొట్టి అడ్డం పడంగానే మీదికి గుంజి వేసుకపోయినరు కానీ మన దిక్కు గుడ్డేలుగులు ఎట్లా పడతాయో ఊర్ల మీద గుజరాత్ బెంగాల్ దిక్కు పులులు అట్లా వస్తుంటాయి ఈడికే పులుల సంఖ్య తక్కువ అవుతున్నదే తల్లి అంటే ఇవి ఊర్ల పాయింట్కి వచ్చి పానం మీదకి తెచ్చుకుంటున్నాయి